వెల్కమ్ టు K7 మీడియా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఆమోదం తెలిపారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీ, టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అంతేకాదు పులివెందుల ఉద్యానం డౌన్ తాగునీటి ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. హోమియోపతి ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా నేటి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో బియ్యం అక్రమ రవాణా అంశం కూడా చర్చించారు. ప్రభుత్వానికి ఈ మాఫియా సవాల్గా మారిందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్ట్లో అరబిందో సంస్థ 41% వాటాను లాగేసుకుందని ఆరోపించారు. ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్గా మారిందని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రాధాన్య పథకం ఇంకా డిపిఆర్ స్థాయిని దాటకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తాగునీటి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ను ఏపీ సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలో కూడా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. అధికారుల ఉదాసీనత వల్లే ఈ పథకం ఆలస్యమవుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ పథకంపై స్పందించారు. ఇది అందరికీ చేరువయ్యే భారీ ప్రాజెక్ట్ అని, దీన్ని మిషన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ అవుతుంది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 55,000 షోలు పడనున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసి 670 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ కలెక్ట్ చేసింది. ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో 400 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు సమాచారం. టికెట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డ్ సృష్టించింది. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 చరిత్రలో నిలిచింది. కేవలం బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం సేల్ అయ్యాయి. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇవాళ తిరుమలలో భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తిరుమలలో సామాన్య భక్తుల క్యూ లైన్లను పరిశీలించాను. తొలుత ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వదర్శనం ఎంట్రీ వద్ద పరిస్థితులను తెలుసుకున్నాను అని అన్నారు. అనంతరం నారాయణగిరి షెడ్లను, దివ్య దర్శనం కాంప్లెక్స్ ను పరిశీలించి అక్కడ అమలవుతున్న విధానాల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారన్నారు. దాంతోపాటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ను కూడా పరిశీలించి భక్తుల నుంచి సూచనలు తీసుకున్నాను. త్వరలోనే దర్శన విధానాలపై సమగ్రంగా చర్చిస్తాం, సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని బిఆర్ నాయుడు వెల్లడించారు. చాలా ఆశలు ఉన్నాయి సార్, జనాలకి చాలా చేయాలి సార్. మీరు చేయాలి సార్, మీరు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మీరు వచ్చి మీరు రాగల చాలా మంది మంచి వస్తున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు రివ్యూలు వాటిపై ఎంతో ప్రభావం చూపిస్తుంటాయి. పాజిటివ్ రివ్యూలతో పర్వాలేదు, కానీ నెగిటివ్ రివ్యూలతో సినిమాలకు తీవ్ర నష్టం కలుగుతుందని నిర్మాతలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు.
ఈ క్రమంలో తమిళ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా రిలీజ్ అయిన తేదీ నుంచి 3 రోజుల వరకు ఆన్లైన్ రివ్యూలపై నిషేధం విధించాలంటూ తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని టీఎఫ్ఏపీఏ న్యాయస్థానాన్ని కోరింది. సినిమా విడుదలైన 3 రోజుల వరకు యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియా పేజీల్లోనూ రివ్యూలు రాకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసింది. విమర్శకులు సినిమాలపై రివ్యూలు ఇవ్వడంలో తప్పులేదని, అది వారి హక్కని, కానీ వ్యక్తిగత కక్షలతో ఓ సినిమాపై విద్వేషం వ్యాప్తి చేయడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని టీఎఫ్ఏపీఏ పేర్కొంది. గత కక్షలు, వ్యాపార వైరం కారణంగా కొందరు వ్యక్తులు తరచుగా నెగటివ్ రివ్యూలు వ్యాప్తి చేస్తున్నారని, తద్వారా ప్రజలు సినిమా చూడకముందే తప్పుదారి పట్టిస్తున్నారని నిర్మాతల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్ సౌందర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ నోటి మాటగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రివ్యూలు, సినిమాలపై విమర్శలు వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆ హక్కులను ఎలా కాదనగలమని పేర్కొన్నారు. అత్యవసరమైతే విద్యార్థులు తనను సంప్రదించవచ్చని, ఆత్మహత్య చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల్లో 3 విద్యార్థుల ఆత్మహత్య బాధాకరమన్నారు. కాలేజీ యాజమాన్యం ర్యాంకుల పేరిట ఒత్తిడికి గురిచేసే విధానాలు విడనాడాలని సూచించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తన ఆఫీస్ ఫోన్ నంబర్ 8688007954కు ఫోన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతిలో ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 11,471 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించిన ఆస్తులకు గత ప్రభుత్వ హయాంలో 286 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. రహదారుల ధ్వంసం కారణంగా మరో 150 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 452 కోట్ల రూపాయల మేర అదనపు జీఎస్టీ భారం పడుతుందని వివరించారు. 2014-19 మధ్య మిగిలిన పనుల విలువ 7,391 కోట్ల రూపాయలు అని మంత్రి నారాయణ వెల్లడించారు. టెండర్ల ద్వారా పనుల విలువ 2,507 కోట్ల రూపాయల మేర పెరిగిందని, గత ప్రభుత్వం పనులు చేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వంపై ఈ భారం తగ్గేదని అన్నారు. ఇక ట్రంక్ రోడ్ల నిర్మాణానికి 461 కోట్ల రూపాయల మేర ధర పెరిగిందని, అమరావతిలో 320 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు, 1200 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం, 5 పరిపాలన భవనాలు, 3,600 అపార్ట్మెంట్లు పూర్తి కావాల్సి ఉందని మంత్రి నారాయణ వివరించారు. రాజధానికి సంబంధించి సాంకేతిక న్యాయపరమైన అంశాలన్నీ పూర్తయ్యాయని, నెలాఖరులో అన్ని టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 3 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రాజధాని పనులకు గతంలో 41,000 కోట్ల మేర అంచనాలు రూపొందించామని, ఇప్పుడు ఆ పనులకు మరో 30% మేర అదనంగా ఖర్చవుతుందని అన్నారు.
భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్మహల్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. తాజ్మహల్ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్మహల్ వద్దకు బాంబ్ డిస్పోజబుల్ టీంలను, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించారు. తాజ్మహల్ను పేల్చివేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదన్నారు. కాగా బెదిరింపు మెయిల్ రాగానే పర్యాటకులను బయటకు పంపించి తనిఖీ చేశారు. జియో సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. పారిశ్రామిక రంగాలతో పాటు ప్రభుత్వాలకు ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన జియో స్మార్ట్ ఇండియా 2వ సదస్సులో ఆయన మాట్లాడారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని తెలిపారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు ఇబ్బంది పడినా నగరంలో చెరువుల సంరక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నాణాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయన్నారు. జియో స్పేషియల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు.